అయోధ్య చోరీ జరిగినటువంటి ఘటనలో ఓ పక్కన చంపత్రాయ్ రాజీనామా, వాళ్ళ అసిస్టెంట్ రాజీనామా, అసలు ఆయనకి ఇంతకుముందే ఈ వ్యవహారం మీద ఆయనది కొంచెం ఎడమెంట్ మెంటాలిటీ. ఆయన డబ్బులు తినే రకం కాదు. కాకపోతే నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటటువంటి రకం. చెప్పినా కూడా వినలేదు. ఈ వ్యవస్థ అంటే అందరూ రామ్ భక్తులు, ఎవరు డబ్బులు ఎత్తుకుపోతాడన్న చివరికి అట్లాగా ఎత్తుకుపోయినటువంటి అంశం ఇప్పుడు తాజా విచారణలో తేలింది. 8 మంది అరెస్ట్ అవ్వడం, ఇదంతా కూడా వాస్తవంగా ఏంటంటే మే నెల చివరి వారంలో బ్యాంకులో జమ అవుతున్న డబ్బు మొత్తాన్ని సమీక్షించిన తర్వాత రామ్ మందిర్ ట్రస్ట్కి సంబంధించిన అధికారులు అవకతవకలు గమనించారు. వాళ్ళు విరాళాల పెట్టెలను రోజు ఖాళీ చేసే ప్రక్రియ పరిశీలించి దొంగతనం జరిగిందని అనుమానించడం ప్రారంభించారు. వాస్తవంగా అక్కడ ప్రతి విరాళాల బాక్సు చెక్ చేస్తే సుమారు 6-7 లక్షలు ఉండేవి. అయితే కొన్ని వారాలుగా 500 నోట్ల కట్టల్లో కొంత మొత్తం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. అనుమానం బలపడడంతో నగదు లెక్కించే గదిలో రహస్యంగా హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక వారం రోజులు హిడెన్ కెమెరా ఫుటేజ్ని సమీక్షించిన తర్వాత డబ్బులు ఎక్కించే పనిలో ఉన్న ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా కనిపించే సీసీటీవీ కెమెరాల ముందు నిలబడి, అదే సీసీటీవీ కెమెరాలను అడ్డంగా నుంచుని వాటికి కనిపించకుండా అడ్డుకుంటున్నట్టు అధికారులు కనుగొన్నారు. అదే సమయంలో మరో ఉద్యోగి సిద్ధం చేసిన కట్టల నుండి కరెన్సీ నోట్లను తీసి తన దుస్తుల్లో దాచుకునేవాడు. ఈ చర్య హిడెన్ కెమెరాలో రికార్డ్ అయింది. మరో దొంగతనం జరిగినట్టు ఆరోపించబడిన పద్ధతి ఏంటంటే నగదు కట్టలను సిద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రతి కట్టలో అదనపు నోట్లను చేర్చి ఆ తర్వాత బ్యాంక్ నగదును సరిచూసినప్పుడు ప్రతి నోటుని తిరిగి లెక్కించకుండా కేవలం కట్టల సంఖ్యను మాత్రం లెక్కించి దానికి అనుగుణంగా డిపాజిట్ వచ్చిన సిద్ధం చేశారని తేలింది. దేవాలయం నుండి బ్యాంకుకి నగదును తరలించే సమయంలో ప్రతి కట్టలో చేర్చిన అదనపు నోట్లను తీసేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఓచర్లోని మొత్తం సరిపోలినా కూడా తీసేసిన నగదు దొంగిలించబడి విరాళాల ఓచర్లను సిద్ధం చేయడంలో పాలు పంచుకున్న అనుకల్ప్ మిశ్రా తన బావైన లవకుష్ మిశ్రా సహాయంతో అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లవకుష్ మిశ్రా నివాసం నుండి పోలీసులు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పర్సనల్ జాబ్ రిక్రూట్మెంట్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం అయింది. ఉదాహరణకి చంపతరాయ్ డ్రైవరు తిను యాదవ్ సూపర్వైజర్గా పనిచేస్తూ నగదు లెక్కింపు ప్రక్రియలో తన కజిన్ మనీష్ యాదవ్ని నియమించాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్న అనుకల్ప్ మిశ్రా తన బావమరిది లవకుష్ మిశ్రాని అదే పనిలో నియమించాడు. ఉద్యోగులు తమ విధులను ముగించుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళని తనిఖీ చేయలేదు అన్నది కూడా తెలియదు. దీనివల్ల విరాళాల పెట్టెలను తెరిచి నగదు వేరు చేసి కట్టలను సిద్ధం చేసే గది నుంచి వాళ్ళు క్రమంగా డబ్బును దొంగిలించడానికి అలవాటు పడ్డారని తేలింది. వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు జమ చేశారన్నటువంటి దానికి సాక్ష్యం అవినాష్ పాండే సీసీటీవీ ఫుటేజ్ని సమీక్షించిన తర్వాత దర్యాప్తు అధికారులు అతని బ్యాంక్ డిపాజిట్లతో తేదీలతో పోల్చి చూస్తే డబ్బులు ఈ అకౌంట్లో నుంచి, అంటే ఇక్కడ లెక్క కట్టిన మరుసటి రోజున డబ్బులు అతని అకౌంట్లో జమ అయినట్టు తేలింది. విరళంగా వచ్చిన డబ్బు దొంగతనం ఆరోపణలు ఆభరణాలుకి సంబంధించి ఇప్పుడు ఆభరణాలు ఏంటంటే భక్తులు విరాళంగా ఇచ్చిన ఆభరణాలు కూడా దొంగిలించబడ్డాయి నివేదికలో తేలింది. చెవిపోగులు, జుంకాలు, సంప్రదాయ చెవిపోగులు, ముక్కు పుడకలు, శ్రీరాముని బాలరూపానికి రామ్లల్లాకి సమర్పించిన గాజులు, కాలిగజ్జలు, అలాగే నగదు లెక్కింపు ముందు నుంచే విరాళాల పెట్టె నుండి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు అధికారికంగా నమోదు చేయడానికి ముందే ఈ దొంగతనం జరిగిందని తేలింది. విరాళాల పెట్టెలు తెరిచి లెక్కించే గదిలో టిన్ను యాదవ్ అని కూడా పిలువబడే రామ్ శంకర్ యాదవ్ మరియు సుభాష్ చంద్ర తరచుగా ప్రవేశించి వెళ్తుండేవాళ్ళు. అక్కడ లెక్కలు చూడకుండా దొంగతనంకి సంబంధించి వీళ్ళ సహకారం ఉందని కూడా తేలింది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద కొంతమంది వామపక్ష మిత్రులు అనుకుంటా హిందువుల రక్తం మరగట్లేదా అన్నారు. ఖచ్చితంగా ఎందుకు మరుగుతుంది అంటే దొంగతనం జరిగింది, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అక్కడ సంతృప్తి చెందుతారు, ఇంకోసారి అట్లా జరగకుండా చూసుకుంటారని నమ్మకం ఉంది. మరి శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఇవి ఏమైనాయి? స్వయంగా సీఎం పినరయ్ విజయన్కి సంబంధించినటువంటి ఇంటికే వచ్చినటువంటి డిప్లొమాట్ వేసాలతో వచ్చినటువంటి డిప్లొమాట్ కొరియర్లతో వచ్చినటువంటి బంగారం సంగతి ఏమైంది? వాటిట్లో కనీసం దర్యాప్తు చేశారా? ఒప్పుకుందా కమ్యూనిస్ట్ పార్టీ? ఆయన ఏమైనా పక్కన పెట్టిందా? మరి అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నందుకు ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిట్టేసింది, అరెస్టులు చేసింది, జైళ్ళలో పెట్టింది. మరి కేరళలో కేంద్ర సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే కానీ రాలే. మరి ఎవరికి తప్పన్నాం?